హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రధానంగా 4,000 పైచిలకు ఖాళీలు అయితే ఉన్నాయి. అప్పుడు ఆనాటి జగన్ గవర్నమెంట్ కేవలం 1,800 చిల్లర పోస్టులు రిలీజ్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. అదేవిధంగా మెరిట్ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వకుండా ఇతరితర వాళ్లకు జాబ్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. ప్రధానంగా రీసెంట్గా మేము చేసినటువంటి వీడియోస్ కింద చాలామంది మెరిట్ అభ్యర్థులు కూడా కామెంట్ చేశారు. ఏ విధంగా అంటే, అప్పట్లో మాకు మెరిట్ ఉంది, అయినప్పటికీ కూడా మాకు జాబ్ ఇవ్వలేదు సార్. ఈ సిబిఎన్ గవర్నమెంట్ ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందో, ఈ గవర్నమెంట్లోనైనా ఖచ్చితంగా మెరిట్ అభ్యర్థులకు జాబ్ ఇచ్చే విధంగా చూడండి అని చెప్పి చాలామంది చెప్పారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి, మేబీ జాబ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే మేబీ ఉండకపోవచ్చు. ఎనీవే, మనకు అడగాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ఖచ్చితంగా ఆ 4,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో, రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖాళీలు, వాటన్నిటిని భర్తీ చేయండి సార్ అని చెప్పి ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి మీ యొక్క హయాంలో. దాన్ని చాలా అంటే చాలా పారదర్శకంగా నిర్వహించండి. తద్వారా ఎవరైతే మెరిట్ అభ్యర్థులు ఉంటారో వారికి మాత్రమే వచ్చే విధంగా చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మన టీడీపీ గవర్నమెంట్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కాకపోతే కొంత సమయం అయితే పడుతుంది. ప్రజెంట్ అమరావతి, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టేటటువంటి పనిలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు. ఓకేనా, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థితో నేను విన్నవించుకున్న విషయం ఏమిటంటే, మనం ఖచ్చితంగా సోషల్ మీడియాను యూజ్ చేసుకొని పాజిటివ్నెస్లోనే మన యొక్క హక్కులను మనం రాజ్యాంగబద్ధంగా మనము సాధించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఓకేనా, ఒకరిని సద్విమర్శ చేయాలి, కానీ వారిని మరో రకంగా కించపరిచే విధంగా మాట్లాడి చేస్తే మనకే చాలా అంటే చాలా ప్రమాదకరం. ఓకేనా, కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ప్రధానంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మన హానరబుల్ మినిస్టర్ అయినటువంటి యానిమల్ హస్బెండరీకి సంబంధించి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా, డైరీ డెవలప్మెంట్, ఫిషరీకి సంబంధించి మినిస్టర్ అయినటువంటి, అదేవిధంగా కోఆపరేషన్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన నాయకులందరూ కలిపి కూడా దాదాపు కొన్ని నెలల ముందు ఒక రెఫరెండం లాగా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏహెచ్ఏలకు సంబంధించి చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్, వాటిని మెర్జ్ చేశారు ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంటు. మీరు కూడా ఆ మెర్జ్ని ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయకుండా ఖచ్చితంగా మెర్జ్ని రద్దు చేసేటటువంటి ఆ యొక్క విధానాన్ని రద్దు చేసి కొత్తగా ఖాళీలు ఏర్పడతాయి కదా, ఆ ఖాళీలన్నింటినీ కూడా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయండి. దాదాపు చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు లక్షలు వెచ్చించి కోర్సులు అనేటటువంటివి చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులను ఆదుకోండి. ఖచ్చితంగా అభ్యర్థులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. కాబట్టి మీ గవర్నమెంటే దాదాపు ఒక 100 సంవత్సరాలు పాలించేటటువంటి ఛాన్స్ అయితే ఉంటాయి, దాదాపు ఎక్కువగా. ఓకేనా, కాబట్టి మీరు నిరుద్యోగులను ఆదుకోండి, మేము ఖచ్చితంగా ఎన్నికల సమయంలో మిమ్మల్ని ఆదుకుంటాము అనేటటువంటి ఆ యొక్క ధోరణిలో ప్రధానంగా మనమైతే ముందుకైతే సాగాల్సినటువంటి పరిస్థితి ఉంది సోదరులారా. ఓకేనా, కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి. మీ సోషల్ మీడియాస్ యూజ్ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యాధికారి కానీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ, వాళ్ళందరికీ మీరు రెఫరెండం ఇస్తూ ఉండండి. ఖచ్చితంగా మనకు న్యాయం అయితే జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకు మేలైతే చేస్తారు. ఓకే, రైట్ అండి. ఇలా ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 4,000 పైచిలకు పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇతర గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి జాబ్స్ కానీ, మన గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలు కానీ ఏపీపీఎస్సీ ద్వారా త్వరగా భర్తీ చేయాలని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పోస్టులు కూడా ఏపీపీఎస్సీ ద్వారా త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా విఆర్ఓ, విఆర్ఏకి సంబంధించినటువంటి జాబ్స్ కూడా త్వరగా రిలీజ్ చేయండి. ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వండి. స్టెప్ బై స్టెప్ 1 by 1 అనేటటువంటి నోటిఫికేషన్ కూడా పరంపర అనేటటువంటిది కొనసాగించండి అని చెప్పి ప్రధానంగా మన టీడీపీ గవర్నమెంట్ని మేమైతే విన్నవించుకుంటున్నాము. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇలా ఏదేమైనప్పటికీ కూడా మీ ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉండండి, నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. అదేవిధంగా
మనం రాజ్యాంగబద్ధంగా ఉండి మన హక్కులను మనం సాధిద్దాం. మన పోస్టులను మనం సాధించుకొని మనము నిరుద్యోగము తొలగించుకొని ఉద్యోగులుగా అయితే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా తమను తాము మార్చుకుందాము. అదేవిధంగా మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ కొనసాగిస్తూనే ఈ యొక్క సద్విమర్శ చేస్తూ మన హక్కులను మనం పొందుదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ పొందడం కోసం కానీ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ పొందడం కోసం 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ వస్తూ ఉన్నాం. మొదటి నుంచి చివరి వరకు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాము. మరిన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్తో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్స్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ ఇతర కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కానీ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అందిస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.